హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలకి రుణమాఫీ డబ్బులైతే జనవరి 23వ తేదీనైతే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ అయితే చేసిందండి. 23 నుంచి 31 వరకు కూడా జనవరి నెల అంతా కూడా డ్వాక్రా వారోత్సవాలు అయితే కండక్ట్ చేసి డబ్బులైతే పంపిణీ చేయడం అయితే జరిగింది. ప్రతి జిల్లాలో కూడా ఆ యొక్క ప్రజాప్రతినిధుల చేత కావచ్చు, అక్కడ ఉన్న ఎవరైతే ప్రభుత్వ సుపీరియర్స్ ఎవరైతే ఉంటారో ప్రభుత్వం సంబంధించిన జిల్లా కలెక్టర్ కావచ్చు, అదేవిధంగా మిగతా అధికారులు ఎవరైతే ఉంటారో అందరూ కూడా ఈ యొక్క చెక్కుల పంపిణీ కార్యక్రమం అనేది మండలాల వ్యవధిగా, అదేవిధంగా ఊర్ల వ్యవధిగా రిలీజ్ అయితే చేయడం జరిగింది. అయితే చాలామంది కంప్లైంట్ అయితే చేస్తున్నారండి, డబ్బులు అయితే మాకు రాలేదని చెప్పేసి, ఇంకా డబ్బులు రాలేదు. సో మేము కాల్ చేస్తున్నా సరే కస్టమర్ సర్వీస్కి మాకైతే డబ్బులు అయితే పడవు అన్నట్టు చెప్తున్నారు చాలామంది. అట్లా అయితే కామెంట్ సెక్షన్లో అయితే చేస్తున్నారు. కానీ ఇందులో చాలా వరకు ఏంటంటే డబ్బులు పడడానికి మీకు ఎలిజిబిలిటీ ఉందా లేదా అనేది కూడా ఒకసారి చెక్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా మీ ఊరికి సంబంధించి చెక్ రిలీజ్ అయిపోయి ఉంటే కనుక మీకైతే డబ్బులు పడడానికి బ్యాంకుల వారు డబ్బులు అయితే మీ ఖాతాలో అయితే వేయాల్సి అయితే ఉంటుందండి. మీరు చెక్ చేసుకోవాలంటే మీకు మొబైల్ నెంబర్కి మెసేజ్లు గట్రా రావు. ఎందుకంటే ఈ యొక్క డ్వాక్రా అకౌంట్స్ అనేది ఇండివిజువల్గా 10 మందికి ఒకటే ఉండవు. పొదుపు అకౌంట్ ఒకటి, మెయిన్ అకౌంట్ ఒకటి, ఇట్లా 2 అకౌంట్స్ అయితే మెయింటైన్ చేయడు. కొన్ని చోట్ల అయితే ఇండివిజువల్గా అకౌంట్స్ అయితే కొందరికి ఉంటాయండి. అలా లేని వాళ్ళకి చాలామందికి కూడా బ్యాంకుల దగ్గర 2 అకౌంట్లు అయితే ఉంటాయండి. అయితే ఈ యొక్క డబ్బులు పడ్డాయా లేదని చెప్పేసి అయితే మీకు ఉన్న ఆప్షను ఆర్పీ యానిమేటర్లను అయితే అడగడం, లేదంటే కనుక మీ బ్యాంక్ ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళి మీరైతే చెక్ చేసుకున్నా సరిపోద్దండి. మీ 10 మంది సభ్యులు ఎవరైతే ఉంటారో అందరికీ ఎవరికైనా పడ్డాయా లేవా, సో మీ గ్రూప్లోని అది కూడా చెక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. మీకే ఎందుకు పడలేదు, సో మీ లోన్ యాక్టివ్లో ఉందా లేదా, మీ లోన్ అనేది ఆల్రెడీ క్లియర్ అయిపోయిందా, మీరు ఇన్యాక్టివ్లో ఉన్నారా, ఇట్లాంటిది కూడా మీరు అయితే చూసుకోవాల్సి అయితే ఉంటుందండి. ఎందుకంటే మనకి 2019 ఏప్రిల్ నాటి నుంచి ఉన్న డ్వాక్రా గ్రూపులకి ఈ యొక్క రుణమాఫీ డబ్బులు అయితే వేయడం అయితే జరుగుతుందండి. ఆల్రెడీ గత 3 ఇన్స్టాల్మెంట్లు అయితే పడ్డాయి, మళ్ళీ 4వ ఇన్స్టాల్మెంట్ అయితే వేస్తున్నారు. అయితే ఒకసారి మీరైతే చెక్ చేసుకోవాలంటే కనుక కంపల్సరీ బ్యాంక్ అయితే వెళ్ళాల్సి అయితే ఉంటుందండి. మీ లోన్ యాక్టివ్లో ఉందా లేదా, మొత్తం మీకు రుణమాఫీ డబ్బులు పడ్డాయి లేదో. చాలా కేసుల్లో ఏంటంటే మనకి డబ్బులు అయితే రిలీజ్ చేయడం కొంచెం ఒక 5-6 రోజులు లేట్గా అయితే బ్యాంకుల వారు రిలీజ్ చేయడం జరుగుతుందండి. ఎందుకంటే మనకి ఆ బ్యాంకులో కొంచెం రద్దీగా ఉండవు. ముఖ్యంగా విలేజెస్లో చూసుకుంటే బ్యాంకులు అనేవి అసలు ఖాళీ ఉండవండి. మండలాల వ్యవధిగా అందరూ కూడా ఒకే బ్యాంకుకి రావడం, అందువల్ల వాళ్ళ వర్క్ ప్రెజర్ అయితే ఎక్కువ ఉంటుందండి. దానివల్ల కూడా కొంచెం డిలే అయితే అవుతూ ఉంటుంది. అది కూడా గమనించండి, ముఖ్యంగా విలేజెస్లో ఉన్న వాళ్ళైతే. ఇక సిటీలో చూసుకున్నట్లయితే కనుక బ్యాంకులో కొంచెం ఫాస్ట్గా ఎక్కువ బ్రాంచ్లు ఉంటాయి కాబట్టి కొంచెం ఫాస్ట్గానే వర్క్ అయితే చేస్తారండి. అయినా కూడా మనకి కొంచెం ఈ యొక్క రుణమాఫీ డబ్బులు, డ్వాక్రా డబ్బులు అనేటప్పటికి మనకి కొంచెం ఫ్రీ టైంలోనే వాళ్ళు అయితే చేయడం అయితే జరుగుతుందండి వర్క్ అనేది. మొత్తం మీద మీకు ఎలిజిబిలిటీ ఉందా లేదని చూసుకోండి. మీ లోన్ ఇంకా ఎంత కట్టాల్సి ఉంది, ఏంటి, ఎంత తీసుకున్నారు, మీ యాక్టివ్లో ఉందా, ఇట్లాంటివన్నీ కూడా పరిగణించుకోవాల్సి అయితే ఉంటుందండి. మొత్తం మీద ఈ యొక్క రుణమాఫీ డబ్బులు అయితే రాష్ట్ర వ్యాప్తంగా 79 లక్షల మంది అయితే ఎలిజిబిలిటీ అయితే ఉన్నారండి. వీరందరికీ కూడా ప్రభుత్వం మనకి 23 నుంచి జనవరి 31 వరకు డబ్బులు అయితే రిలీజ్ చేసింది. తర్వాత కూడా డబ్బులు అయితే పడతాయని చెప్పేసి అయితే చెప్పడం అయితే జరిగింది. అంటే కొన్ని చోట్ల లేట్గా రిలీజ్ చేయడం, సో అలాంటి చోట్ల అయితే మనకి చెక్కులు అయితే పంపిణీ అయితే చేశారు. చెక్కులు పంపిణీ చేసిన తర్వాత వారికి పడడానికి కొంచెం టైం అయితే పడుతుంది. సో ఇవంతా ప్రాసెస్ అయితే కంప్లీట్ అవ్వడానికి మ్యాక్సిమం మనకి ఈ నెల 4వ వారం కూడా పట్టే అవకాశం అయితే కనిపిస్తుందండి. అయితే నేను ఏ జిల్లాలో డబ్బులు పడ్డాయి, ఏ జిల్లాలో ఇంకా డబ్బులు పడలేదు అనేది క్లారిటీగా నేనైతే ఇంకొక వీడియోలో మీకైతే చెప్తానండి. మీకు ఆ జిల్లాకు సంబంధించి, ఆ మండలానికి సంబంధించి చెక్కులు రిలీజ్ చేయడం అయితే జరుగుతుందండి. సో రిలీజ్ చేయగానే ఆ సరౌండింగ్లో ఉన్న వాళ్ళకు కూడా ఒక రుణమాఫీ డబ్బులు అయితే పడతాయండి. సో మొత్తం మీద ప్రభుత్వం అయితే డబ్బులు అయితే రిలీజ్ అయితే చేసేసిందండి. సో డబ్బులు మీకు ఎక్కడ ఆగినాయి, ఇంకా ఎందుకు రాలేదు అనేది మీకు అయితే తెలియాల్సి అయితే ఉంది. అయితే ఏ ఊర్లో ఈ డబ్బులు పడ్డాయి ఏంటి అనేది ఇంకొక వీడియో చేస్తాను. ఆ వీడియో కంపల్సరీ అయితే మీరైతే చూడండి. కాబట్టి డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి. సో ఇది ఫ్రెండ్స్ వీడియోలో.